పిఠాపురం నియోజకవర్గ టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పించింది అధిష్టానం. పిఠాపురంలో పార్టీ నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేందుకు హైకమాండ్ చర్యలు తీసుకుంటోంది. పలుమార్లు వర్మ వ్యాఖ్యలు, ఆయన తీరు కూటమి నేతలు అభిప్రాయ భేదాలకు దారితీసిన నేపథ్యంలో అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించిన వర్మ తనను సంప్రదించాకే హైకమాండ్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తాను ఎప్పుడూ పార్టీ బలోపేతం కోసమే పనిచేశారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదని స్పష్టం చేశారు. కూటమి బలోపేతమే తనకు ముఖ్యమని, పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానన్నారు వర్మ. కమిటీ ఏర్పాటు నేపథ్యంలో మీడియాతో సమావేశం నిర్వహించిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రెస్ మీట్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా పిఠాపురం నియోజకవర్గ టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పించింది అధిష్టానం. మరి పిఠాపురంలో పార్టీ నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు హైకమాండ్ చర్యలు తీసుకుంటోంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, మనం ఈ మధ్య పదే చూసాం పిఠాపురం కూటమి నేతల్లో వాళ్ళలో మధ్య అంతర్గత ఘర్షణలు బయటకు బాహాటంగా ఎంతగా ఉన్నాయో. మరి ఇదే నేపథ్యంలో వర్మని ఈ బాధ్యతల నుంచి తప్పించారు. దీనికి సంబంధించి వర్మ ఏమని చెప్తున్నారు? అధిష్టానం ఈ సందర్భంగా ఏదైనా ప్రకటన రిలీజ్ చేసిందా? దుర్గారావు, పిఠాపురం వ్యవహారానికి ఎత్తగలిపి చిక్కు పెట్టారని చెప్పొచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నెగ్గిన దగ్గర నుంచి కూడా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ నాయకుల మధ్యన అయితే విభేదాలు తోడేస్తున్నాయి. ఏదో ఒక చిన్న వివాదం నుంచి అయితే అటు ఇరు పార్టీ నాయకులు కూడా రచ్చగొడ సాగుతున్నారు. ఈ రచ్చ కాస్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి అది సంచలనంగా మారి మిగతా నియోజకవర్గాలపై ప్రభావం చూపెడుతుంది. అలాగే ఇది కూటమి ఐక్యతకి భంగం కలుగుతుందని అయితే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అయితే అభిప్రాయపడుతుంది. దానికి అనుగుణంగానే అయితే ఈ విధానికి ఏ విధంగా చెక్ పెట్టాలని మొదటి నుంచి ఆలోచించినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వర్మకి ఈ విషయంపై అయితే చెప్తున్నప్పటికీ కూడా వర్మ కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం మొన్న జరిగిన పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయంలో జరిగిన గొడవ కారణంగా అయితే అది మరింత ముదురు కనబడింది. కాస్త చంద్రబాబు నాయుడు అధిష్టానం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా అధిష్టానం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై చేశారు. అప్పటి నుంచి ఈ విషయంపై అయితే ఒక కసరత్తు మొదలుపెట్టింది. ఇంకా పిఠాపురం వ్యవహారాన్ని మనం చూస్తూ క్షమిస్తే అది మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పించింది. దానికి అనుగుణంగానే అప్పటి నుంచి వ్యూహంలో భాగంగా ఇప్పుడు పిఠాపురం నుంచి ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి ఎస్పీఎస్ఎన్ వర్మని తప్పించి పిఠాపురంలో ఒక నియోజకవర్గ అభివృద్ధి కమిటీని వేసింది. అభివృద్ధి కమిటీలో అయితే జిల్లా కేంద్ర అగ్రజన ముఖ్య నాయకులు ఉంటారు, పిఠాపురం చెందిన స్థానిక నాయకులు కూడా ఉంటారు. ఇక్కడి నుంచి పిఠాపురంలో ఏమైనా కార్యక్రమాలు జరిగితే వీళ్ళ పాల్గొంటారు అఫీషియల్ గా అని చెప్తున్నారు. పొట్టేకాలు కావచ్చు, ఇతర వ్యవహారాలు కూడా ఇళ్ల చూసే విధంగా అయితే టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కాస్త ఇంత జనసేన పార్టీ నాయకులు అయితే ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో ఏ విషయం జరిగినా కూడా పిఠాపురంలో ఏ విషయం జరిగినా స్టేషన్ వర్మ రద్దు చేస్తున్నప్పటికీ ఆరోపణలు చేస్తున్నారు. మరొక తెలుగుదేశం పార్టీ నాయకులు మేము కావాలని చేస్తున్నది కేవలం మా నాయకుడు ఫోటోలు ఎందుకు లేవు, మా నాయకుడు ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నామని చెప్పి అయితే అది ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా స్థానిక జనసేన నాయకులు కావాలని ఇదంతా వర్మ చేస్తున్నారని కూడా అభిప్రాయపడుతున్నారు. కాబట్టి టీడీపీ తీసుకుని ఈ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కొంత జనసేన శ్రేణిలో
ఆనందం వ్యక్తం అవుతుంది. కాబట్టి మరోవైపు టీడీపీ ఒక ఆందోళన వ్యక్తం అవుతుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా టీడీపీ అక్కడ స్ట్రాంగ్ గా పనిచేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా అయితే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మధ్య విభేదాలు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ విభేదాలు ఇక్కడతో స్వస్తి పలుకుతాయా, మళ్ళా గొడవలు మొదలవుతాయా అన్న అంశంపై అయితే మరి కొన్ని రోజులు వేచి చూడాలి. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ సో మచ్.